ఒక అబ్బాయి సైకిల్ వెనక కోడిగుడ్లను పెట్టుకుని వెళ్తున్న సమయంలో దారి మధ్యలో ఒక రాయి అడ్డు వచ్చి ఆ కోడిగుడ్లన్నీ కింద పడి పగిలిపోతాయి. అది చూసి చుట్టుప్రక్కల జనం అంతా రోడ్డు మొత్తం పాడైపోయిందని ఒక్కొక్కరు ఒక్కో మాట అంటారు. ఇంతలో జనం మధ్యలో నుంచి ఒక పెద్ద మనిషి వచ్చి, ఎందుకు పాపం అబ్బాయిని అలా తిడుతున్నారు? క్లీన్ చేస్తే రోడ్ అంతా శుభ్రం అవుతుంది కదా. కానీ ఆ అబ్బాయి గురించి మీరు ఆలోచించారా? తన యజమాని ఆ అబ్బాయి యొక్క జీతంలో నుంచి ఆ కోడిగుడ్ల డబ్బులు కట్ చేస్తాడు కాబట్టి తలా కొంత డబ్బులు సాయం చేద్దామని చెప్పి తన తరపున ఒక 100 రూపాయలు అబ్బాయికి ఇస్తాడు. అది చూసిన మిగతా జనం అంతా కూడా తలా ఒక 100 రూపాయలు సాయం చేసి వెళ్ళిపోతారు. కోడిగుడ్ల యొక్క విలువ కేవలం 500 రూపాయలు. ఇప్పుడేమో అతనికి వచ్చిన డబ్బులు 5000. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఆ అబ్బాయి దగ్గర కూర్చొని, ఒకవేళ ఆ పెద్ద మనిషి వచ్చి నీకు సహాయం చేయకుండా ఉండి ఉంటే నువ్వు నీ యజమానికి ఏమని సమాధానం చెప్పేవాడివి అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, ఆయనే నా యజమాని అని. సమాజంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, కానీ ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి మోసపోయే వాళ్ళే ఎక్కువగా ఉంటారు.